సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ మెదక్ పార్లమెంటరీ అభ్యర్థి రఘునందన్ రావుకు మద్దతుగా మున్సిపల్ బీజేపీ అధ్యక్షుడు ఆనంద్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల నేపథ్యంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామంలోని ఇంటింటికి వెళ్లి సీతారాముల కళ్యాణ ఆహ్వాన పత్రికలను అందజేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ చిల్డ్రన్ పార్కులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కేసరపల్లి నైట్ స్టే పాయింట్ వద్ద నందిగామ నియోజకవర్గం తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు చేరారు. సంగారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన నడకదారి ప్రమాదకరంగా మారింది. ప్రధాన రహదారి పక్కన ఎస్బీఐ నుంచి జిల్లా పరిషత్ వరకు ఉన్న నడకదారి మధ్యలో డ్రైనేజ్ మూతలు సరిగ్గా లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ప్రచార పర్వాన్ని కొనసాగించారు. ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం డైలీ సీరియల్ గా మారిందని హైదరాబాద్ లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ప్రభుత్వం దాని వెనుక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పెద్దపీట వేశామని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామంలో నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు. పేద ప్రజల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసి కష్టపడితే నాకు ఈ అవకాశం వచ్చిందన్నారు. ఖమ్మం జిల్లా మధురాపట్నంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలకు సంబంధించిన పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. వనపర్తి జిల్లా కేంద్రంలో మిషన్ భీమ్ ఆర్మీ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని పట్టణ వీధుల గుండా ఊరేగించారు. పెంచికల్పేట్ మండలంలో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఏలూరు గ్రామంలో తనిఖీలు చేపట్టారు. కూసుమంచి మండలం జీళ్ల చెరువుకు చెందిన పొంగులేటి యువసేన కమిటీ ఆధ్వర్యంలో అంతర్జిల్లాల స్థాయి కబడ్డీ పోటీల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. పరిగిపట్నంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారంలో నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ధర్మవరం పట్టణం తేరు బజార్లో ఓ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధమైన సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ప్రజలెవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని కౌన్సిలర్ పెనుజూరు నాగరాజు తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని జయించవచ్చని, ఆర్థికంగా బలోపేతం అవుతామని కొల్లాపూర్ ఎమ్మెల్యే మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గ్రామ స్థాయిలోనే విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. వేంపల్లి మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో వైఎస్ విమలమ్మ కుమారుడు యువరాజు రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ జగనన్న చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. బెల్లంపల్లిలోని వివిధ శుభకార్యాలలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను అమ్మఒడి ఎన్జీఓ ఆధ్వర్యంలో నిరుపేదలకు అందించారు. బెల్లంపల్లి మండలం కాసిరెడ్డిపల్లె బుడగ గంజాల నిరుపేదలకు పంపిణీ చేశారు.
నూగురు వెంకటాపురం సరిహద్దు కర్రిగుట్ట వద్ద ఎన్కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రతీకార చర్య తీసుకుంటామని మావోయిస్టుల పేరుతో ఇటీవల లేఖ విడుదలైంది. ఇందులో భాగంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వలాభం కోసం జనసేన పార్టీలో చేరిన నెల్లిమర్ల నగర పంచాయతీ చైర్పర్సన్ బంగారు సరోజిని, కౌన్సిలర్ పాండ్రింగి సత్యవతి తక్షణమే పదవులకు రాజీనామా చేయాలని వైసీపీ అధ్యక్షులు చిక్కాల సాంబశివరావు డిమాండ్ చేశారు. కొత్తవలస మండలం వియ్యంపేట పంచాయతీ కొట్టవానిపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ పట్టాభిరాముని ఆలయంలో జరిగిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి పాల్గొన్నారు. వచ్చే నెల 13న సార్వత్రిక ఎన్నికల్లో పీఓ, ఏపీఓలు విధులు నిర్వహిస్తున్నట్లు చోడవరం బుచ్చాయిపేట మండల ఉపాధ్యాయులకు మొదటి విడత శిక్షణ కార్యక్రమం చోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్నారు. కావలి తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి కావలి పట్టణంలోని 20-21 వార్డుల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిపై ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని దెందులూరు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ అన్నారు.